ఎట్లా ఉంది టైం? హాస్పిటల్ మమ్మ. ఓకే ఓకే ఎనఫ్. సబ్స్క్రైబ్ ఛానల్. హ్యాపీ ఉగాది. क्या है? सेगादी चिप्स. क्या है स्टॉप करे. स्टॉप. अरे स्टॉप. डायरेक्ट हॉस्पिटल मम्मा. डायरेक्ट हॉस्पिटल. डायरेक्ट एडमिट करा दो. मम्मी फर्स्ट मन्ना. ఇప్పుడే హరా స్కూల్ నుంచి వచ్చింది. యాక్చువల్లీ మాకు 3 o'clock ఒక అపాయింట్మెంట్ ఉంది, హాస్పిటల్కి వెళ్ళాలి. డైరెక్ట్ హాస్పిటల్ టైం. ఎట్లా ఉంది టైం? ఎట్లా ఉంది టైం? ఎంత అయింది టైం? ఎట్లా కొని. సో ఇప్పుడు 3 o'clock మాకు ఒక అపాయింట్మెంట్ ఉంది. సో హరన్ అయితే తీసుకొచ్చేసాం స్కూల్. హరా స్కూల్ టైమింగ్ తెలుసు కదా, 12 o'clock. ఎంత టైం ఉంది? ఎంత టైం ఉంది? 12 o'clock. 14:05. 14:05 టైం. తెలుగులో మాట్లాడతారా? ఇజుల్సి మంచిదానే. ఏంటి? డైరెక్ట్ హాస్పిటల్ మమ్మను. నన్ను కాదు మమ్మకు కాదు. ఎందుకు వెళ్తున్నాం హాస్పిటల్ కి? ఎందుకు ఉత్తినే హాస్పిటల్ కి ఎందుకు వెళ్తున్నాం? అవునా నాన్ సింగ్. హాస్పిటల్ కి ఎందుకు వెళ్తున్నాం చెప్పు. మమ్మకు స్వీకో గాకో చెయ్యే. హిందీ ఆ గయా. उसको डैड को स्वी आ गया था. उसको और टाइम है. ओ ऐसे डैड को टूट गया ऐसे फोन को उधर ही. मेरे को पास को है. ठीक है, तुझे भी इंजेक्शन दिलवाएंगे. देखो मुझे भी है नहीं. यस मम्मा को गया था. ठीक है ओके ओके एनफ. హరన్ చూసారు కదా ఎంత అల్లరి చేస్తుందో. అసలు దాన్ని అయితే హ్యాండిల్ చేయలేకపోతున్నాము. ఇది పెరిగే కొద్దీ కొంచెం అర్థం చేసుకుంటదేమో అనుకున్నాను, కానీ మంత్ వైజ్ డిఫరెంట్ నాకు అర్థం కావట్లేదు. సర్టెన్ పీరియడ్ తర్వాత చాలా వరకు మారిపోతూ ఉంది. అస్సలు వినదు మాట. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు దాంతో వచ్చారని చెప్పేసి నన్ను ఎలా పట్టించుకోకుండా ఉంటుందో చూడండి. అసలు మాటలే రానివ్వదు నాకు. కొంచెం తెలుగు మీద కూడా ఫోకస్ చేయించి ఈసారికి సమ్మర్కి హైదరాబాద్ వస్తాం కదా, సో అప్పుడు హర కొంచెం తెలుగు నేర్చుకోవడానికి ట్రై చేస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి 3 o'clock నాకు హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంది. లాస్ట్ వీక్ వెళ్ళాము, బట్ అంత రిజల్ట్ ఏం అనిపించలేదు అనమాట. అందుకే ఇంకొక ఫాలోఅప్కి వెళ్దామని అనుకుంటున్నాము. సో నాకు ఇక్కడ కొంచెం డెంటల్ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటో అసలు అర్థం కావట్లేదు. సో ఈరోజు కొంచెం టైం అయినా పర్లేదు, కొంచెం డెప్త్గా వెళ్ళి తెలుసుకుందాము. అందుకే నేను ఇంత వెయిట్ లాస్ అవుతున్నాను. పెయిన్ మాత్రం అసలు నార్మల్గా లేదు. సో లైవ్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నాను అనమాట, ఆ పెయిన్ భరిస్తూ. ఇప్పుడు తినలేదు, ఇప్పుడు కొంచెం తినేసి అసలుకైతే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్దాం. అసలు ఏం చెప్తారో తెలుసుకుంటాను నేను కూడా. నేను నొప్పి భరించడం కంటే అసలు నాకు ఏంటో ప్రాబ్లం తెలియట్లేదు, అదే ఎక్కువగా టెన్షన్ అయిపోతున్నాను. సో అసలు ఏంటో ఈరోజు నేను తెలుసుకుందామని అయితే ఫిక్స్ అయ్యాను. అందుకే ఈరోజు హాఫ్ డే లీవ్లో మా వారు వచ్చారు. ఇప్పుడు మేము వెళ్తాం అనమాట. వీడియో చూస్తూ ఉండండి, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాము. మా రెడీ అయిపోయింది. అబ్బా
చూసారా, అతి ప్రేమ, అతి వినయం దూత లక్షణం అంటారు కదా. Shall we go, mummy? Huh? Shall we go? Shall we go? Tell me how. Go. Go subscribe channel. టిప్ టాప్ గా రెడీ అయ్యేంత ఈజీ కాదు వీడియోలు తీయడం. ముందు చెప్పు. ప్లీజ్ Like, subscribe channel. Harmalax. ఉదర్ देखो. Harmalax. ఇప్పుడు కూడా నా తల మొత్తం తింటుంది కదా అసలు. ఇంకా Play. సర్లేండి, లేట్ అవుతుంది, ఇంకా మనం బయలుదేరదాం. మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మాకు చాలా దగ్గరలో డిమార్ట్ ఒకటి పడుతుందన్నమాట. ఇంకా వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. ఒక విధంగా మాకు ప్లస్సే, ఎందుకంటే ఎవ్రీ మంత్ గ్రాసరీ కోసం అని సిటీకి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో దగ్గరలో ఉండడం వల్ల చాలా ఈజీ. ఇప్పుడు అపోలోకి రావడం మాత్రం సెకండ్ ఒపీనియన్ కోసం. ఆల్రెడీ నేను వేరే దగ్గర చూయించుకున్నాను, బట్ ఇక్కడ నేను సెకండ్ టైం వస్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్ళమంటే బేస్మెంట్ కి తీసుకెళ్తుంది. మా హరగడ్ మధ్యలో ఇలాంటివి చేస్తూనే ఉంటాడు. సో మ్యాటర్ వచ్చేసి, నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ ఇక్కడికి ఒక ప్రాబ్లంతో వచ్చాను. ఇప్పుడు ఆ ప్రాబ్లం కాస్త డబుల్ అయిపోయిందనమాట. ఇప్పుడు సెకండ్ విజిట్ సెకండ్ ఒపీనియన్ కోసం అని వచ్చాను. డాక్టర్ ఆల్రెడీ చెప్పారబ్బా, నీ పన్ను మాత్రం డెఫినెట్గా పీకేయాల్సి వస్తుంది అని చెప్పేసి. కానీ ఆ రోజు ఇంత జల్ది వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ రోజైతే ఇక్కడ నుంచి చూపించుకొని వెళ్ళానో నెక్స్ట్ డే నుంచి నా పెయిన్ చాలా ఘోరంగా వస్తుంది. అప్పుడప్పుడు పెయిన్ కిల్లర్స్ అయితే వేసుకున్నాను, బట్ వాటి వల్ల మాత్రం ఎలాంటి యూజ్ లేదనమాట. సో ఇంకా చూద్దాము, ఏదైతే అది అయిందని చెప్పేసి వచ్చాము. యాక్చువల్లీ మనకు ఆల్రెడీ ఒక పన్ను మాత్రం పీకేశారు. అది రైట్ సైడ్, ఎప్పుడో చిన్నప్పుడు అనమాట. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు వచ్చింది ఆ ప్రాబ్లం. అది రైట్ సైడ్ కాదు, లెఫ్ట్ సైడ్ వచ్చింది. ఇది నేను లాస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు డిసెంబర్లో ఏమో వెళ్ళాను. అప్పుడు అనమాట, నేను ఏదో స్వీట్ తింటుంటే సడన్గా నొప్పి వచ్చేసింది. ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్తే ఏమన్నారు, ఆ పన్ను కొంచెం క్రాక్ అయ్యింది, క్రాక్ వచ్చింది అన్నారు. దానికి రూట్ కెనాల్ చేయాల్సి ఉంటుంది అన్నారు. ఇంకా నేను అక్కడ కొన్ని రోజులే ఉన్నానన్నమాట. సో రిటర్న్ మైసూర్ వచ్చాక చూయించుకుందామని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి ఎన్నిసార్లు తిరిగానంటే, వాళ్ళు నేను ఏదైతే నొప్పి చెప్తున్నానో ఆ పన్ను మాత్రం బాగానే ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసి ఎన్నో టెస్ట్లు చేయించారు. కానీ ఫైనల్గా వచ్చేసి ఇప్పుడు విజ్డమ్ టూత్స్ అనేది రిమూవ్ చేయాలంట. దానికి సర్జన్ అపాయింట్మెంట్ కావాలంట. అది నెక్స్ట్ వీక్ ఏమో ఇస్తున్నారు. సో ఆ డేట్ ఇప్పుడు మనం ఫిక్స్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. బట్ ఈ మాట ఏదో ఫస్టే నాకు చెప్పుంటే నేను అప్పుడే డెసిషన్ తీసుకునేదాన్ని. ఈ పెయిన్ మాత్రం అసలు నార్మల్ లేదు, చాలా హెక్టిక్గా ఉంది. నిజం చెప్పాలంటే నరకంలా ఉంది. నేను ఎప్పుడు బయటపడతానా అని వెయిట్ చేస్తున్నాను అనమాట. ఈ 3-4 డేస్ నుంచి మాత్రం ఎక్కువ పెయిన్ వచ్చేస్తుంది. అసలు ఏది తిన్నా పెయినే. నాకేంటో కానీ ఇవన్నీ చిన్న చిన్నవే, కానీ చాలా ఎక్కువగా పెయిన్ ఉన్నాయి. అది చెప్పుకోవడానికి వినే వాళ్ళకి చిన్నగానే ఉండొచ్చు, కానీ భరించే వాళ్ళకే తెలుస్తుందన్నమాట. ఆల్మోస్ట్ ఈ పెయిన్ వల్ల నేను కొంచెం వెయిట్ కూడా లాస్ అయ్యాను. సర్లే చూద్దాం, ఇంకా ఈ నొప్పి భరించడం కంటే అది పీకిచ్చేయడమే బెటర్ అనమాట. ఒక 2-3 డేస్ అయితే మాట్లాడలేను, కొంచెం పెయిన్ ఎక్కువగా ఉంటుంది. అప్పటి వరకు ఈ వీడియో పోస్ట్ చేసేస్తాను. మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ వచ్చేస్తాను. బాయ్.